So here we required the variation of pull-up resistor, not a fixed resistor, the variation of pull-up resistor with respect to the operation of circuit is required to get the whatever the required optimized output. Due to the pull-up resistor, there has some disadvantages in the above circuit. So that's why we need to replacing the passive pull-up resistor with a totem pull output. So actually what is totem pull output configuration? So we'll discuss. By having totem pull output, we will be able to configure variable resistance. Actually totem pull output circuit configuration తీసుకోవడానికి రీజన్ ఏంటి అంటే మనకి టూ కండిషన్స్లో RC3 వాల్యూ అనేది హయ్యర్ లోయర్ వాల్యూగా ఉండాలి. అంటే మనము రెసిస్టెన్స్ వాల్యూని వ్యారీ చేస్తూ ఉండాలి, అంటే మాన్యువల్గా కాకుండా ఆటోమేటిక్గా చేంజ్ అవ్వాలి. సో అలా చేంజ్ అవ్వాలంటే మనం ప్యాసివ్ రెసిస్టర్ కనుక తీసుకుంటే అది ఫిక్స్డ్గా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనము టోటెం పోల్ అవుట్పుట్ కన్ఫిగరేషన్ తీసుకుంటున్నాం. సో దిస్ ఈజ్ అ సర్క్యూట్ డయాగ్రామ్ ఫర్ ద టోటెం పోల్ అవుట్పుట్. సో ఆల్మోస్ట్ స్టాండర్డ్ టీటీఎల్ లాగానే ఉంటుంది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఆల్సో కంప్లీట్లీ స్టాండర్డ్ టీటీఎల్, బట్ ఇక్కడ మాత్రమే మనం ఇంకొక ట్రాన్సిస్టర్ T4ని యాడ్ చేసాం. T4 విత్ వన్ డయోడ్, రైట్? సో ఇట్స్ ఆల్సో వెరీ సింపుల్. మనకి ఇక్కడ ఇది ఈ సర్క్యూట్ టోటల్గా అండర్స్టాండ్ చేసుకోవాలి అంటే ఒక ట్రాన్సిస్టర్ యాక్ట్ యాజ్ ఎ స్విచ్చింగ్ వర్కింగ్ ఆపరేషన్ తెలిస్తే చాలు. ఇక్కడ ఓకే, ఇక్కడ కూడా సేమ్ NAND గేట్. హౌ మెనీ స్టేట్స్ ఆర్ దే? 2 states. Here the 2 states are there, logic 1 and logic 0 output state, right? So B1, B2, B3 and B4 are the base points for every transistor. Then compared to standard TTL, the above circuit has an additional T4 transistor and diodes is placed at the output side. Then a standard TTL RC4 is a pull-up resistor we used, but the totem pole circuit, the totem pole output or active pull-up is used along with the RC4. అంటే ఇక్కడ ఓన్లీ మనము రెసిస్టెన్స్తో పాటు ఇక్కడ ఒక ట్రాన్సిస్టర్ అండ్ డయోడ్ని కూడా యూజ్ చేస్తాం. సో మనకి ఇది హయ్యర్ రెసిస్టెన్స్ వాల్యూని లోయర్ రెసిస్టెన్స్ వాల్యూని ఎలా ఇస్తుంది? ఇక్కడ కండిషన్ అనేది ఏంటి మనకి? వాట్ ఈస్ ద కండిషన్ హియర్? T3 అనేది ఆన్లో ఉన్నప్పుడు, T3 is ఆన్, R వాల్యూ షుడ్ బి హయ్యర్, ఎక్కువగా ఉండాలి. ఎప్పుడైతే T3 ఆఫ్లో ఉందనుకోండి, ఇఫ్ T3 is ఆఫ్, R వాల్యూ మస్ట్ బి లో. ఇది గుర్తుపెట్టుకోండి కండిషన్. హియర్ ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ లో, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఎనీ వన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ లో, అవుట్పుట్ ఈజ్ 1. అవుట్పుట్ ఈజ్ 1. ఎనీ వన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ లో, T2 ఆఫ్ కండిషన్, T3 ఆల్సో ఆఫ్ కండిషన్. అంటే ఫస్ట్ 7 కాంబినేషన్స్లో మనకి ఈ కండిషన్ అయితే వస్తుంది. సెకండ్ కండిషన్ ఏదైతే ఉందో అది వస్తుంది. సో అప్పుడు ఈ RC4 వాల్యూ ఎలా ఉండాలి సార్ అంటే లోయర్ వాల్యూ అనేది ఉండాలి. సో లోయర్ వాల్యూ అంటే ఏంటి? జనరల్గా ఇక్కడ మనకి కరెంటు ఫ్లో అనేది క్లోజ్డ్ సర్క్యూట్ ఉన్నప్పుడు ఎక్కువ ఫ్లో అవుతుంటుంది. అదే ఓపెన్ సర్క్యూట్ అయితే చాలా లో కరెంట్ అనేది మనకు ఫ్లో అవుతుంటుంది, ఆల్మోస్ట్ 0 కరెంట్ కూడా చెప్పవచ్చు. దాన్ని మనము ఓపెన్ సర్క్యూట్ని ఇంకొక విధంగా ఎలా ఉంటామంటే హయ్యర్ రెసిస్టెన్స్ అంటాం. వాట్ ఇస్ దట్? హయ్యర్ రెసిస్టెన్స్. అంటే ఇక్కడ హయ్యర్ R వాల్యూని కనుక మనం ఇంట్రడ్యూస్ చేయాలి అంటే T4 అనేది ఆఫ్లో ఉండాలి. T4 కనుక ఆఫ్లో ఉందనుకోండి, దెన్ ఇట్ విల్ జనరేట్ సమ్ హయ్యర్ రెసిస్టెన్స్ ఆర్ నాట్. ఇక్కడ నుంచి VCC ఇక్కడ రావట్లేదు మనకి, రైట్? సో ఒకసారి చూద్దాం ఇక్కడ. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ ఇన్పుట్ ఈజ్ లో, ద సేమ్ కండిషన్, వాట్ ఈస్ దట్? T2 ఈజ్ ఆఫ్, దెన్ T3 ఆల్సో హాఫ్ కండిషన్. ఇక్కడ T2, T3 రెండు కూడా ఆఫ్లో ఉంటే, to triggering T2 and T3 at a base terminal B2, we required this VB2, VB3 voltage 0.7, that is 1.4 volts. When T2 and T3 off,
there is enough voltage is available at triggering T4. ఇక్కడ మీరు చూస్తే కనుక T2 ఆఫ్లో ఉందండి, ఇది కూడా ఆఫ్లోనే ఉంది. అంటే ఆఫ్లో ఉండడం మీనింగ్ ఏంటి? ఓపెన్ సర్క్యూట్. అంటే ఇక్కడ ఉంచి వోల్టేజ్ అనేది డ్రాప్ అవ్వట్లేదు. ఇక్కడ వోల్టేజ్ డ్రాప్ అవ్వకపోతే ఇటు B4 దగ్గర మనకి ఎనఫ్ వోల్టేజ్ ఉంటుంది కదా. సో by using this voltage, this is going to be in on state. On ఉందంటే మీనింగ్ ఏంటి? there is a closed circuit. there is a closed circuit. ఇక్కడ కనుక closed circuit ఉంటే then the VCC available here, then we'll get the output as 1. Closing అంటే ఏంటి? there is a low resistance value. Yes, if T3 is off, R value is a very low value, right? Then all inputs are equal to 1. What happens, sir? Very simple. There is a reverse condition at a B2 and a B3. Enough voltage is there. T2 will be on. T3 also on condition. ఈ T2 T3 రెండు ఆన్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, T2 అనేది మనకి ఆన్ కండిషన్ ఉంటే ఇక్కడ ఏమవుతుంది? అట్ B4 పాయింట్ దగ్గర మనకు వచ్చే వోల్టేజ్ ఎంత సార్ అంటే ఇక్కడ వచ్చేసి 0.7 వస్తుంది. నెక్స్ట్ రివర్స్ సాచురేషన్ వచ్చేసి 0.2 వస్తుంది, అంటే టోటల్ 0.9. బట్ ఇక్కడ మనకి క్లోజ్ అవ్వాలంటే ఎంత వోల్టేజ్ కావాలంటే ట్రాన్సిస్టర్కి వచ్చేసి మినిమం కట్ ఇన్ వోల్టేజ్ 0.7 అండ్ డయోడ్ కూడా 0.7, అంటే టోటల్ 1.4 కావాలి. బట్ మనకి ఇక్కడ 0.9 వోల్ట్స్ మాత్రమే ఉంటుందండి. ఇది చూడండి ఇక్కడ సో హియర్ 0.7 1.4 కావాలి. బట్ మనకి ఇక్కడ ఎంత ఉంటుంది? 0.7 ప్లస్ 0.2 0.9 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ లెస్ దాన్ 1.4 వోల్ట్స్. సో డ్యూ టు దిస్ కండిషన్ T4 అనేది హాఫ్ స్టేట్కి వెళ్తుంది. ఇప్పుడు T4 గనక ట్రాన్సిస్టర్ 4 గనక హాఫ్ స్టేట్లో ఉంది అంటే ఇక్కడ ఓపెన్ సర్క్యూట్. అక్కడ ఓపెన్ సర్క్యూట్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం వల్ల హయ్యర్ రెసిస్టెన్స్ని అక్కడ మనం ఇచ్చినట్టే. సో అక్కడ T3 అనేది ఆఫ్లో ఉన్నప్పుడు R వాల్యూ తక్కువైపోయింది. ఎందుకు తక్కువైంది? అక్కడ R వాల్యూని మనము కంప్లీట్గా వేరే రెసిస్టర్తో రిప్లేస్ చేయట్లేదు. జస్ట్ మనం అక్కడ చేస్తుంది ఏంటంటే ఓపెన్ సర్క్యూట్ అంటే క్లోజ్డ్ సర్క్యూట్ విత్ ద హెల్ప్ ఆఫ్ ట్రాన్సిస్టర్ అండ్ డయోడ్. ఓకే, సో ఈ రెండింటిని తీసుకొని మనం అక్కడ క్లోజ్ చేస్తే కనుక రెసిస్టెన్స్ వాల్యూ అనేది రెడ్యూస్ అయినట్టు, ఓపెన్ చేస్తే రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అయినట్టు. సో అలా మనం ఒక వేరియబుల్ రెసిస్టర్ని టోటెమ్ పోల్ సర్క్యూట్తో డిజైన్ చేసాము. సో ఇలా డిజైన్ చేస్తున్నప్పుడు మనకి డెఫినెట్గా ఈ లాజిక్ గేట్ని వేరే లాజిక్ గేట్కి ఇన్పుట్లో కనెక్ట్ చేసినప్పుడు ప్రాపర్ అవుట్పుట్ అనేది మనము ప్రొవైడ్ చేయగలుగుతాం. సో దిస్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ totem pole circuit. Okay, just to go through this description, easily you can understand the working operation. Okay, in the next video we'll go with the TTL open collector NAND gate.